లోపలికి పంపించాలని కోరుతున్నాం. శానిటేషన్ వారు ఎక్కడ ఉన్నా స్వాగతం సుస్వాగతం. అశ్విన్ కోట్రాజ్ గారికి స్వాగతం సుస్వాగతం. దేవాలయం మీ అబ్బాయిని అలంకరించుకొని కోట్రాజ్ బాబా గారికి కోట్రాజ్ చేసుకొని సమయంగా
అక్షర్ విరాజ్ గారికి అదేవిధంగా బాబురావు గారికి దేవాలయ కమిటీ అధ్యక్షులు అన్ని చేసిన తల్లి అన్ని రకాల పూజలు 9 రోజులు అన్ని పూజలు చేస్తుంది మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఏమైనా ఉంది తల్లి మమ్మల్ని శాంతించాలని మమ్మల్ని తప్పగా కాపాడాలి నీకు ఏం చేయడానికి మీరు చెప్పిన క్రమంలో మేము పూజ చేయాల్సిన ఏం చేయకుండా చేస్తాం మీరు మమ్మల్ని కావాల్సినటువంటి బాధ్యత మీకేనండి మీరు ఏం చేయకుండా చేస్తాం సిద్ధంగా సాకలు రావాలి 50 ఏళ్ళతోటి సాకలు పెట్టాలి పప్పు వెళ్ళాలి శుక్రవారం మంగళవారం గురువారం రోజు పసుపొట్టు తెచ్చుకొని ముత్తైదులు నా దగ్గర వచ్చి ఆరతి ఇచ్చి వాళ్ళ ఇంటికి శాంతి కోసం వేడుకోవాలి వాళ్ళ తప్పకుండా చేస్తామమ్మా నువ్వు చెప్పిన అన్ని చేస్తామమ్మా అమ్మా ఈ దేవాలయ విస్తరణ గురించి చెప్పండి అమ్మా చాలా సంవత్సరాల ట్రెండింగ్ ఉంది మీరు మాకు శక్తి ఇస్తేనే మేము కట్టగలుగుతామమ్మా ఖచ్చితంగా ఈ సంవత్సరం అన్నా ఈ దేవాలయ విస్తరణ కావాలన్నా మీరు మమ్మల్ని ముందుంచి నడిపించాలి మీరు ఆలోచన చేసిన విధంగా మీరు ఎంత పెద్దగా చేసుకుంటే అది మీ బాధ కానీ నేను ఎక్కడుందో అక్కడనే ఉంటాను మీరు చేసే ఆలోచనకు నేను దాన్ని చూపిస్తాను అడిగేసట్టు చేస్తాను మీకు ఆలోచన ఇస్తాను కళలో నీడలో వచ్చి అన్ని చూపిస్తా వాళ్ళ తప్పకుండా తల్లి మీరు మీ దాదాపు ఇప్పుడు చుట్టుముట్టు ఈ ఇంగ్లీష్ తల్లి వాళ్ళకి మంచు కలిగించి వాళ్ళకి ఇచ్చేటట్టు చేయండమ్మా తొందరగా ఇస్తే ఎందుకంటే లక్షలాది జనాలమ్మా నిన్న మాత్రం మిస్టేక్ రాసిన జనం ఉందమ్మా ఈ 10-11 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో లక్షల జనాలు వచ్చిందమ్మా మీ అమ్మవారి మీ దర్శనం కోసము వీళ్ళు వాళ్ళు మంచు కలిగించి వాళ్ళు ఇంటి చుట్టుముట్టు అన్ని కూడా క్లియర్ చేయండి అమ్మా మేము తొందరగా ఈ సంవత్సరం చేయాలి నీకు కాకుండా
ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది నాకు సంతోషం. ఎవరేమి చేసినా ఏమి కాదు, నేను ముందున్నా సింహవాన్నే వేసిన, కలకత్తా కాలినే వేసిన, ఉజ్జయిని వాకాలినే ఉన్నా. నేను ఈ దేశంలో చేసిన పూజలు అందువల్ల నేను మన ప్రపంచాన్ని మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ధన్యవాదాలు. మీ అతివృష్టిగా ముస్లింస్ మమ్మల్ని కాపాడుతుంది. ఈ వర్షాలు సరైన సమయంలో పడకపోవడం వల్ల పంటలు పంటలు జరుగుతుంది. దానికి మేము ఏం చేయాలో చెప్పండి. వర్షాలు ఉన్నాయి, అన్ని కాలాలు అన్ని విధాలుగా నడుస్తూనే ఉన్నాయి. కానీ మీ దుర్బుద్ధి, మీ దురాలోచన, మీరు చేసుకున్న పాపాల వల్ల ఎక్కడి నుంచో పుట్టుకొస్తుంది, ఎక్కడనో తేలుతుంది వాళ్ళ. అయినా కానీ నేను కాపాడుతున్నాను. ఏది ఇయ్యాలో అది ఇస్తున్నాను, ఎవరిని ఎలా కాపాడుకుంటూ రావాలో అలా కాపాడుకుంటూ వస్తున్నాను. నేను మీరు మాట చెప్పండి చాలు, నేను ముందు ఒకటి వినాలి. అమ్మా తల్లి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేవాలయ అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వారి ప్రత్యేక నిధుల నుంచి తొందరగా ఈ దేవాలయం ఇస్తున్న పనులు మొదలయ్యామన్నా. మనం చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళ చెడు చేసిన వాళ్ళకి చెడు జరుగుతుంది. ఇంత మంచి ఆలోచన చేస్తే మీ పిల్లలు కూడా అంత మంచి ఆలోచన చేస్తారు. రాబోయే తరం ఉన్న ఆలోచనతోటి మంచి బుద్ధితోటి ఉండాలంటే మొదలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే మంచి ఆలోచన చేసి వేస్తే మీ ఎదుగున్న పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు. అమ్మా, మా ముఖ్యమంత్రి గారు ఇంత మంచి పని చేసిండు. వారిని వారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమ్మా. తొందరగా ఆ ఫండ్స్ తొందరగా రిలీజ్ అయ్యి ఈ దేవాలయ పుస్తకాలు పెట్టి భక్తులందరూ వెళ్ళకుంటున్నారు. అమ్మా మీ ప్రోగ్రాం మాత్రం ఘనంగా చేస్తున్నామమ్మా. మీ చెప్పినట్టు ఢిల్లీ నగరం ప్రోగ్రాల సంస్కృతి సాంప్రదాయం మీ వైభవం ప్రపంచం చాటే విధంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతంగా చేస్తున్నామమ్మా. ఇంకా చేసేటట్టు మమ్మల్ని ఆశీర్వదించాలి. నేను చేయించుకుంటున్నాను, మీరు చేస్తున్నారు. నా ఆశీర్వాదం లేదు, మీరు చేస్తారా వాళ్ళ? నీ ఆశీర్వాదంతోనే చేస్తున్నామమ్మా. నువ్వు ఇచ్చిన బలంతోనే చేస్తున్నాం. ముందు కూడా అంతే బలం, ఇంకా రెట్టింపు బలం ఉంటుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తామమ్మా. మీరు మన బోనాలు ఉత్సవాలు మీ అమ్మవారి వైభవం చాటి చెప్తుంటుంది. నా కోసం ఎట్లా చెప్తున్నారు? మంచి చేయమని కూడా అదే చెప్పండి వాళ్ళ. పిల్లలకు మంచి దారిలో పెట్టండి. చెడు దారిలో వెళ్తున్న పిల్లల్ని మంచి దారిలోకి రావాలంటే ఆ కంకణం కూడా కట్టుకొని పిల్లల్ని మంచి బుద్ధి నేర్పించి చెడ్డగా పోయే వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళ భవిష్యత్తు మంచిగా చేయండి. అప్పుడైతే నేను దేశం మీద ఎలాంటి దుష్ట ఆలోచనలు దుర్బుద్ధులు రావు వాళ్ళ. తప్పకుండా నిజంగా ఇవాళ యువత మొత్తం చూడాలని పడుతుంది. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మీ బాధ్యత. వాళ్ళందరూ కూడా చూడాలని పడుతుందమ్మా. నాకు సాగలు పోసి 2 దీపాలు ఇంట్లో పెట్టుకొని నాకు అలా మాది వారం రోజు బోనం ఎక్కించి నాకు అభిషేకం చేసిన రోజు, ఆ రోజు నాకు బోనం పెట్టండి వాళ్ళ. తప్పకుండా ఏం చెప్తాను చేస్తామమ్మా. మా పిల్లలు మా రాష్ట్రాన్ని చక్కగా మంచి వర్షాలు పెట్టాలమ్మా. ఆలోచన వచ్చినా కానీ మీ కళలో నేను చూపిస్తూనే ఉంటున్నారా? ఎక్కువ